శత్రువులు శత్రువులే, పరాయి దేశం పరాయి దేశమే. వాళ్ళ దేశంలో మన వాళ్ళు ఎంత ఆదరించినా వాళ్ళ అవసరం తీరగానే గెంటేస్తారు. దీనికి ఉదాహరణ ఇప్పుడు ట్రంప్ గారు పరిపాలిస్తున్న దేశంలో మనం చూస్తున్నాం. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనే పేరు మీద ప్రపంచ దేశాల్లో ఉండే మేధావులందరినీ ఆకర్షించేసి అత్యధిక జీతాలిచ్చి ఇక్కడికంటే పనిలో పెట్టుకున్నది వాళ్లే. ఇవాళ వాళ్ళు పెళ్ళాం పిల్లలతో వెళ్ళి అక్కడ స్థిరపడ్డాక, వాళ్ళ పిల్లలను కూడా విద్యలో స్థిరపరుచుకున్నాక, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పిల్లలు అక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాక, మాతృదేశానికి రావడానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వారు లేని పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలి, మీరు వెళ్ళిపోండి అనేది మొదలైంది. ఇదే ప్రపంచీకరణలో ఉండే దుర్మార్గం. ఇది గ్రహించారు కాబట్టి దేశభక్తులైన వాళ్ళు, భాషాభిమానులైన వాళ్ళు తమ పిల్లల్ని విదేశాలకి పంపలేదు. కలో గంజో ఇక్కడే తాగుదాం, ఇక్కడే తిందాం అన్నారు. మనం కూడా అలాగే దేశంలో ఎంత జనాభా అయినా పెరగని, మన అవసరాలు తీర్చడానికి కూడా ఆ జనాభా పనిచేస్తే తప్పకుండా జనాభా వరం అవుతుంది. జనసంపద ఎప్పుడు శాపం కాదు, అది వరం. పూర్వం 10 మందిని కనే రోజుల్లో దేశంలో నిరుద్యోగం ఎక్కడా లేదు. వృత్తి లేక ఉపాధి లేక చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఏమవుతున్నాయో తెలియదు, నిరుద్యోగము పెరిగింది. చివరికి రిజర్వేషన్ పొందుతున్నామని చెప్పుకునే వర్గాల్లో కూడా నిరుద్యోగం పెరిగింది. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేని పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రైవేట్లో సరే ఎంత దోపిడీ జరుగుతుందో, ఎంత ఒత్తిడి పెరుగుతుందో అందరికీ తెలుసు. ప్రపంచీకరణ అనే భావం, ఏదో విశ్వ మానవతావాదం ఉండడం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ముందు మన దేశంలో మనం సమైక్యంగా ఉండి ఇతర దేశాల జోలికి వెళ్లకుండా, మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోకుండా ఉంటే అదే ధర్మం, సనాతన ధర్మం అదే బోధించింది. నీ అంతటి నువ్వు ఎవరి ఆస్తులు ఆక్రమించద్దు, నీ ఆస్తి ఆక్రమించితే ఊరుకోవద్దు. నీ అంతటి నువ్వు ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించద్దు, నీకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోవద్దు. అక్కడ అహింస అని చేతకానితనాన్ని ప్రకటించద్దు. శాంతి ఎప్పుడు ఉంటే అనవసరంగా ఎవరితోనూ మనం తగాదా పెట్టుకోకుండా ప్రశాంతంగా శాంత స్థితిలో ఉంటే ఆత్మధ్యానాన్ని చేసుకుంటాం, ఆత్మజ్ఞానం పొందుతాం. అందుకు శాంతి. అంతేకాని అవతల వాడు యుద్ధం ప్రకటిస్తుంటే శాంతి ఏమిటి? ఇదే సిద్ధాంతాలని కాలానుగుణంగా మనం అర్థం చేసుకోవాల్సిన విధానం. సీతా స్వయం